నగరానికి A1 ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. 5న విచారణకు హాజరు కానున్న ప్రభాకర్ రావు. ప్రశ్నావళి సిద్ధం చేస్తున్న సిట్టు. సూత్రధారుల్లో గుట్టు తెలిసేనా అంటూ వార్త కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతారని ఇప్పటికే ఆయన సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారులు ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారులు ఎవరన్నది నిగ్గు తేల్చడానికి ప్రభాకర్ రావుకు సంధించాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభాకర్ రావు నోరు తెరిస్తే ఈ వ్యవహారంలోని సూత్రధారులు ఎవరన్నది బయటపడుతుందంటూ ఆలోచన. ఇక గులాబీ నేతల్లో గుబులు. ఫోన్ ట్యాపింగ్ కేసు తాజా పరిణామంతో ప్రభాకర్ రావు పెదవి విప్పితే పరిస్థితి ఏంటా అనే టెన్షన్. ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందనంటూ ఆందోళన. ఏం జరుగుతుంది? ఏం జరగదు. గులాబీ నేతల మెడకు ఈ ఉచ్చు బిగించుకునేటువంటి అవకాశం లేదు. నేను క్లియర్ చెప్తా ఉన్నా. నాకున్నటువంటి అవగాహనతోటి మీకు చెప్పేది ఏంటంటే, ప్రభాకర్ రావు వచ్చినా సిట్టు ముందు హాజరైనా ఆయన అన్ని అంశాలు క్లియర్గా చెప్తారనేటువంటి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే గతంలో మనం చూసినాం ఫార్ములా ఈ రేస్ కేసు ఏమవుతున్నదో, కాళేశ్వరం కేసు ఏమవుతున్నదో. ఇట్లా చెప్పుకుంటూ పోతే లోపల లోపాయికారి ఒప్పందం ఉన్నన్ని రోజులు, ఒక పార్టీ నేతల్ని ఇంకో పార్టీ ప్రొటెక్ట్ చేసినటువంటి రోజులు, మరి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విచారణలు జరిపినా ఏమీ జరగదు. ఇది క్లియర్. ప్రభాకర్ రావుని మరి అమెరికా నుంచి ఇండియాకి రప్పించడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. దాదాపు 18 నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అధికారంలోకి వచ్చినటువంటి 2-3 నెలల నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. మరి 1.5 year పడుతుందనే ఒక ప్రభాకర్ రావుని మరి రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఇక్కడికి రప్పించడానికే. ఆయనే లేఖ రాసినట్టుగా నేను 5వ తారీఖున విచారణకు హాజరవుతాను సిట్కు ఒక లేఖ రాసినట్ట. ప్రభాకర్ రావే సిట్కు లేఖ రాసి హాజరవుతానంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఏ వ్యూహంలో భాగంగా ప్రభాకర్ రావు మరి సిట్కు లేఖ రాసి విచారణకు హాజరవుతానని చెప్పినా నాకు అర్థమవుతలేదు. అంటే అంతా ప్రిపేర్ అయ్యి మెంటల్గానే ప్రిపేర్ అయ్యి వస్తూ ఉన్నాడా, లేకపోతే ఆధారాలన్నీ చెల్లాచెదురు చేసి వస్తూ ఉన్నాడా విచారణకు అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నది. నాకు తెలిసి ఈ ప్రభాకర్ రావు సిట్టు ముందు హాజరైనప్పటికీ కూడా పెద్దగా బీఆర్ఎస్ మాజీ మంత్రులకు మాజీ ముఖ్యమంత్రికి ఉచ్చు బిగించే అవకాశం అయితే నాకు కనిపినట్లే. తేటతెల్లమైపోతూ ఉంది. ప్రభాకర్ రావు ఇన్ని రోజుల తర్వాత తనంట తాను విచారణకు హాజరవుతా అని వస్తున్నప్పుడే నాకు కొంత అనుమానం కలుగుతూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. మరి అందరి చూపు కూడా ఈ జూన్ 5 వైపే ఉన్నది. ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం